నువ్వేం భయపడకు శ్రావ్య, ఆల్మోస్ట్ నీకు తగ్గిపోయినట్టే. అదితి, వాటర్ తీసుకుంట్రా. మావయ్య. హలో. హలో మావయ్య, నేను బుజ్జి. ఏంట్రా, గుడికెళ్ళారా? దర్శనం అయిందిగా? ఇంకా లేదు మావయ్య, గుడి దగ్గరకు వచ్చాం. ఆ డప్పుల సౌండ్ ఏంట్రా? ఇక్కడ బోనాలు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడంతా చాలా బాగుంది మావయ్య. సరే సరే సరే, అక్కడ అత్తయ్య కనిపించిందా? కనిపించడం ఏంటి మావయ్య, మేము అత్త దగ్గరే ఉన్నాం. నువ్వు కూడా రావాలి మావయ్య. నీకో విషయం తెలుసా? ఏంటది? అహల్య అత్త బోనం ఎత్తుకుంది. బోనం ఎత్తుకోవడం ఏంట్రా? శ్రావ్య పిన్నికి త్వరగా అమ్మవారు తగ్గాలని అత్త బోనం ఎత్తుకుంది. కాసేపట్లో నిప్పుల గుండంలో కూడా నడవబోతుందంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం మావయ్య. కావాలంటే తాతయ్యని అడుగు, మాట్లాడండి తాతయ్య. చెప్పు గౌతమ్. నాన్న, ఏంటి నాన్న? అహల్య బోనం ఎత్తి నిప్పులు తొక్కబోతుందంట. అవునరా, శ్రావ్యకి త్వరగా నయం కావాలని అహల్య మొక్కుకుందట. తను నిప్పులు తొక్కడం ఏంటి నాన్న? తప్పే ఉంది. మొక్కుని మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చాలి కదరా. నా అది కాదు నాన్న. అహల్య సరే నాన్న, నేను కూడా అక్కడికి వస్తున్నాను. అయితే నువ్వు శ్రావ్య దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి గౌతమ్? గుడికి. శ్రావ్య కోసం అహల్య బోనం ఎత్తబోతుందంట. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. గౌతమ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏమైంది బేబీ? ఆవిడ గారు అక్కడ బోనం ఎత్తి నిప్పులు తొక్కబోతుందంట. ఈయన గారు ఇక్కడ చిందులు తొక్కుకుంటూ వెళ్లారు. గౌతమ్ ని గ్రిప్ లో పెట్టుకోవడానికి అహల్య వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అవును మామ్, గుళ్ళో ఎలాంటి సీన్ క్రియేట్ చేస్తుందో ఏమో. పద మామ్, మనం కూడా వెళ్దాం. అందరం వెళ్ళిపోతే శ్రావ్యని ఎవరు చూసుకుంటారు? అన్నయ్య ఉన్నాడు కదా మామ్, వాడు చూసుకుంటాడు. మనం వెళ్దాం పద. అది కాదు, అందుకు నేను అంగీకరించను నాన్న. పదహల్య, ఇంటికి వెళ్దాం. వద్దండి. దయచేసి ఒప్పుకోండి. మొక్కు చెల్లించకపోతే అరిష్టం జరుగుతుంది. అయ్యా, ఒకసారి మొదలు పెట్టాక ఆపకూడదు. అది ఆ అమ్మాయికి కూడా నష్టం. అయితే తన మొక్కుని నేను చెల్లిస్తాను. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ గౌతమ్? నువ్వు నిప్పులు తొక్కడం ఏంటి? నేను తొక్కితే ఏంటి, తొక్కకపోతే ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి అదితి? ఎందుకు పదే పదే ఇన్వాల్వ్ అవుతున్నావు? తను నీకు కాబోయే భార్య గౌతమ్. నీకేమైనా అయితే తనకే పెయిన్ ఉంటుంది. నీ పట్ల కేర్ తనకే కదా ఉండేది. అహల్య ఆల్రెడీ నా భార్య. తన పట్ల నాకు కేరింగ్ ఉంటుంది. తనకేమన్నా అయితే నాకు కూడా పెయిన్ గానే ఉంటుంది. పంతులు గారు, తన బదులు నేను నిప్పులు గుండం తొక్కచ్చో లేదో చెప్పండి. తొక్కకూడదు నాయనా. తను ఎందాకే అడుగు పెట్టింది, తనే నిప్పుల గుండం దాటాలి. అదేంటి పంతులు గారు, భార్య మొదలుపెట్టిన పనిని భర్త పూర్తి చేయకూడదా? మరి భార్యాభర్తలు చెరిసగం అంటారు కదా. అర్ధనారీశ్వరి తత్వం అంటే అదే కదా.
ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని భర్తతో పెళ్లినాడు ప్రమాణం చేయించేది ఎట్టి పరిస్థితుల్లో భార్య చేయి వదిలిపెట్టకూడదని చెప్పడానికే కదా. నువ్వు చెప్పిందంతా నిజమే నాయనా, కానీ సరే, నా భార్య ఈ అగ్నిగుండం దాటాలి అంటారు, అంతే కదా? ఉమ్,